ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ఆన్లైన్లో లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని ఈ రోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. వాటిని ఎలా చెక్ చేసుకోవాలి అన్న వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 20వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,766 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,07,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికైతే అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకైతే గనక దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది యథావిధిగా కొనసాగుతోందండి. ఈ ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే కనుక దర్శనానికి దాదాపుగా 1.5 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నటి కంటే కూడా పెరిగిందండి. ఇప్పుడు భక్తుల యొక్క రద్దీ ఎక్కువగానే ఉంది. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి క్యూ లైన్ల వరకు భక్తులు కూర్చొని వేచి ఉన్నారండి. దీన్ని బట్టి భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కొత్తగా మీరు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం దర్శనమై బయటికి రావడానికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ముందుగా మీ మొబైల్లోని టీటీడీ యాప్ని ఓపెన్ చేయాలి. అందులో అన్నింటికంటే కింద హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ హిస్టరీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసి ఇందులో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనే ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు ఏ తేదీన ఏ నెలకి డిప్ వేశారనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే సెలెక్ట్ అయితే గనక సెలెక్టెడ్ అని చూపిస్తుంది, అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని ఉంటుంది. మే 21వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ని రిలీజ్ చేస్తారండి టీటీడీ వారు. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల తర్వాత చూస్తేనే మీరు సెలెక్టెడా లేదా నాట్ సెలెక్టెడా అనేది చూపిస్తుంది. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన ఒకవేళ మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే గనక మీరు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారో ఇక్కడ చూపిస్తుంది. అలాగే పేమెంట్ ఆప్షన్ కూడా చూపిస్తుందండి. అప్పుడు మీరు సెలెక్ట్ అయిన సేవకి పేమెంట్ చేస్తే గనక మీకు ఆ సేవా టికెట్లు అనేవి వస్తాయి. అలాగే మీరు సెలెక్ట్ అవ్వకపోయినా బాధపడని అవసరం లేదు. ఎందుకంటే కొన్నేళ్ళు దీనికి ట్రై చేస్తే ఏదో ఒక రోజు సెలెక్ట్ అవుతారండి. నేను కూడా 13 నెలల పాటు ఈ లక్కీ డిప్కి అప్లై చేసి 14వ నెలకి సెలెక్ట్ అయ్యాను. ఈ విధంగా మీరు లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. ఈ టీటీడీ అఫీషియల్ యాప్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా మీరు టీటీడీ యాప్ని ఓపెన్ చేసుకోగలరు. ఇదండి ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకునే పూర్తి విధానము. ఇక భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం మేము మే 27వ తేదీన తిరుమలకు వస్తున్నాము, మరి ఆ రోజు అమావాస్య కదా, ఆ రోజు దర్శనం ఉంటుందా తెలుపగలరు అని అడిగారు.
పౌర్ణమి అమావాస్యలకు కూడా యథావిధిగా అన్ని రకాల దర్శనాలు తిరుమల ఆలయంలో కొనసాగుతాయండి. ఏ ఒక్క సేవని కానీ దర్శనాన్ని కానీ అమావాస్య రోజున టీటీడీ వారు రద్దు చెయ్యరు. అన్ని రకాల దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. మీరు అమావాస్య రోజున కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మేడం, ఆర్మీ వాళ్ళకి ఫ్రీ దర్శనం ఉంటుందా అని అడిగారు. ఫ్రీ దర్శనం ఉండదండి, 300 రూపాయల దర్శనం ఉంటుంది. ఆర్మీ వాళ్ళు మీ యొక్క డిఫెన్స్ కార్డ్ని తీసుకొని, అలాగే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కూడా తీసుకోవాలి. తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ అని ఉంటుంది, అక్కడ 300 రూపాయల దర్శనం క్యూ లైన్ ఉంటుందండి. నేరుగా క్యూ లైన్లోకి వెళ్ళిపోయి మీ యొక్క డిఫెన్స్ కార్డ్ని చూపించాలి. అక్కడ మీకు 300 రూపాయల దర్శనం టికెట్లను అప్పటికప్పుడే కేటాయిస్తారండి. అలాగే మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. మీ దగ్గర ఫ్యామిలీ కార్డు ఉంటే కనుక మీ ఫ్యామిలీకి కూడా దర్శనం టికెట్లను కేటాయిస్తారు. అలాగే మేడం, ఈ లక్కీ డిప్ ఓన్లీ దర్శనం మాత్రమేనా, లేకపోతే యూనిఫామ్ వేసుకొని సేవ చేయాలని అడిగారు. మీరు ఎటువంటి సేవ చేయనవసరం లేదండి. లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారు మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అయ్యారో తిరుమల ఆలయంలో కూర్చొని ఆ సేవనంతా చూడాలి. చూసిన అక్కడే ఇంకా సేవను చూడడం అంటే స్వామి ముందరే మిమ్మల్ని కూర్చోబెడతారు. సేవ అంతా చూసేసి దర్శనం చేసుకొని బయటికి రావాలి. అంతేగాని మీరు ఏ సేవ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇంకొకరు, నమస్తే మేడం, జూలై నెలలో 300 రూపాయల ఆన్లైన్ టికెట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడిగారు. ప్రస్తుతం అయితే జూలై నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లను ఆల్రెడీ విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఈ మే నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకి ఆగస్టు నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.